డెఫినెట్గా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, అక్కడ లిఫ్ట్ చేస్తే ఇంకా మిగులు జలాలు ఎక్కడ ఉంటాయి. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు వరద జలాల మీద మేము ప్రాజెక్టులు కడుతున్నాం అంటున్నారు. వర్షాలు వస్తాయి రావు, ఇట్స్ అది నేచర్, దాని మీద ఆధారపడి ఎవరు ప్రాజెక్టులు కట్టరు. మరి అంత గొప్ప వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అనేది నాకు తెలియదు. సో ఇక్కడ కేవలం ఏంటంటే ఇంకొకటి కూడా చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు మొన్న వెళ్ళినప్పుడు చర్చకి వెళ్ళినప్పుడు ఏమంటాడు, అసలు ఆ అంశమే రాలేదు అని అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తారు, చర్చ జరిగింది, మేము దాని మీద కమిషన్ వేస్తున్నాము, 35 daysలో రిపోర్ట్ ఇస్తామని ఆయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి ఎగ్జాక్ట్లీ ఆయన ఆ మినిస్టర్ రిపోర్ట్ ఇస్తామని చెప్తున్నాడు. మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అసలు ఆ చర్చ రాలేదు, చర్చ రాని నేనేం చెప్తాను అంటున్నాడు. అంటే ఈయనకు అసలు సోయి లేదు, ఈయనకి తెలంగాణ ప్రజల మీద సోయి లేదు, అవగాహన లేదు. సో ఈయనకు అసలు మోస్ట్లీ మన రేవంత్ రెడ్డి గారికి ఏది సరిగా అర్థం కాదు. ఎవరో ఒకళ్ళు మా హరీష్ రావు గారో మా రామన్ననో ఎవరో ఒకళ్ళు వాళ్ళని ఎప్పుడు నిద్రలేపుతూ వాళ్ళకి చెప్తూ ఉంటే తప్ప ఆయనకు అర్థం కాదు. కాబట్టి అక్కడ కూడా ప్రూవ్ అయింది, అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి తెలిసిపోయింది ఉద్దేశం ఏంటనేది.